మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుంగనూరులో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనకు సిద్ధమవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. పట్టణంలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అడుగుపెట్టేంటున్నారు టీడీపీ శ్రేణులు. పెద్దిరెడ్డి గో బ్యాక్, మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో తమపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రశాంతమైన పుంగనూరులో అలజడులు సృష్టించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నో ఎంట్రీ అంటూ నినాదాలు చేశారు. మొత్తం మీద పుంగనూరులో మరోసారి హైటెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన మిథున్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు తిరుపతిలో గృహ నిర్బంధం చేశారు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొంగనూరుకి వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల జెండాలు చేతబట్టి వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా కూడా నినాదాలు ఇస్తూ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడతా ఉంది. పట్టణ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకొని ఇరు నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కూటమి నేతలు పుంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను అడుగుపెట్టే లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దిరెడ్డి గో బ్యాక్, మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని 4 సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, జనసేన బీజేపీ కార్యకర్తలు, నాయకత్వాలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రానవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుంటేనే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి మీరు పుంగనూరుకి దూరంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు. దాదాపు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో. అప్పుడు చేయలేంది ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏముండదు. ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో కాలు బయట పెట్టాలంటే 307 లే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. దయచేసి ఈ 4 సంవత్సరాలు పుంగనూరుకు రావద్దండి. వచ్చినా కానీ చాలా మంది అడ్డుకుంటారు. మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లే ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి మాకు, ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ 4 సంవత్సరాలు పుంగనూరులోకి రాకుండా ఉంటే మీకు చాలా మంచిదని తెలియదు. అయ్యా, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, తప్పుడు కేసులు, అనేక కార్యక్రమాలు చేశారు. విపక్షాల తరపున నాయకులను కానీ కార్యకర్తలు కానీ రోడ్ల మీద తిరగకుండా
తిరిగిన వెంటనే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ప్రభుత్వం మారింది. అయ్యా, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన మీరు తిరిగి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగితే ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిల అభ్యర్థులు అడ్డుకోవడం జరుగుతుంది. అవసరమైతే తద్వారా మీరు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో తిరగకూడదని, ఈ రాష్ట్రం శాంతియుతంగా, ఈ పొంగనూరు నియోజకవర్గం శాంతియుతంగా సామరస్యంగా కలిసి బతకాలంటే మీరు మాత్రం ఈ నియోజకవర్గంలో తిరగకూడదని చెప్పేసి ఎన్డీఏ తరఫున మేము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను పొంగనూరులో అడుగు పెట్టనిచ్చేది లేదంటున్నారు కూటమి నేతలు. గతంలో తమపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన పొంగనూరులో అలజడులు సృష్టించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు నో ఎంట్రీ అంటూ రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పొంగనూరులో కూటమి నేతలు. దీంతో ఒక్కసారిగా మరోసారి పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, హైటెన్షన్ నెలకొంది. మరోవైపు మిథున్ రెడ్డిని ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు పోలీసులు. రవి జాయిన్ అవుతున్నారు. రవి, పొంగనూరులో మరొకసారి హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఏం జరుగుతుంది పొంగనూరులో? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? రామదాసు, మీరు చెప్పినట్టునే పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఇన్నాళ్ళు మంత్రిగా ఉంటూ పొంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీ మాజీ మంత్రి, అలాగే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని పొంగనూరు నియోజకవర్గంలోకి అనుమతించేది లేదని చెప్పి టీడీపీ శ్రేణులు, అట్లే జనసేన శ్రేణులు ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత 5 సంవత్సరాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని, అలాగే ఎంపీ మిథున్ రెడ్డిని అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా పొంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా అనే నినాదాన్ని వైసీపీ శ్రేణులు చాటి చెప్తూ వచ్చారు 5 సంవత్సరాల పాటు. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పొంగనూరు నియోజకవర్గం అంటే అందరూ స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో మెలకొనాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో అంటే పొంగనూరు నియోజకవర్గం అంటే ప్రత్యేకం అనేది కాదు, జిల్లాలో ఒక భాగము, ఒక నియోజకవర్గంగా పరిగణించాలని చెప్పేసి టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. గత 5 సంవత్సరాల పాటు పొంగనూరు నియోజకవర్గంలో అనేక రకాల విధ్వంసాలు సృష్టించారు. అలాగే అధికార పార్టీ టీడీపీ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సైకిల్ ర్యాలీని సైతం అడ్డుకున్నారు. అలాగే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన యాత్ర వచ్చినప్పుడు సైతం పొంగనూరులోకి రానియకుండా అడ్డుకొని పెద్ద దుమారం లేపింది, హింసకు పూనుకున్నారు. అలాగే దాదాపు 500 మంది మీద కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసి పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అంటూ లేకుండా చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ వ్యతిరేకిస్తూ ఇవాళ టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు అందరూ కూడా అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డిని అనుమతించేది లేదు, వాళ్ళు అనుమతిస్తే వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో విభేదాలు సృష్టిస్తూ తమ మధ్య గొడవలు పెడుతున్నారనే వాదనని బలంగా వినిపిస్తారు. రవి, ప్రస్తుతానికి వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు అంటే వైసీపీ నిర్వహించబోయేటువంటి సమావేశం కొనసాగే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పటికే తిరుపతిలో మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా 100 మీటర్ల దూరంలో ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమావేశం జరిగే అవకాశం ఉందా లేదా? అంటే టీడీపీ శ్రేణుల యొక్క నిరసన కార్యక్రమానికి పోలీసులు సైతం అడ్డుకుంటున్నారు. ప్రధానంగా ఇలాంటి ఘటనలను సృష్టించకండి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని చెప్పి పోలీసులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ నాయకులకైతే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇలాంటి టెన్షన్ వాతావరణంలో సమావేశాలు పెట్టుకోవద్దండి, మరోమారు పెట్టుకునేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డికి సైతం పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. తాము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అధ్యక్ష పాలనలో ఉన్నామా అనే విధంగా పేర్కొంటున్నారు. ప్రధానంగా తమ నియోజకవర్గానికి తాము వెళ్లేందుకు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనే విధంగా మిథున్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. అలాగే దీన్ని
అధిష్టానం అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఎంపీ మిథున్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. అయితే పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఎంతకాలం మేము ఇలా ఉండాలి, తాము సమావేశాలు నిర్వహించుకునేందుకు తమకు స్వేచ్ఛ లేదా అనే భావనని వైసీపీ శ్రేణులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి టీడీపీకి అంటే సమావేశాలు ఏర్పాటు చేస్తే టీడీపీ అడ్డుకుంటుంది, అలజడి జరుగుతుంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, పరిస్థితి అశాంతంగా మారుతుందనే భావన పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల్లో సమావేశాలు జరపకండి అని చెప్పేసి టౌన్లో 130 యాక్ట్ అమలు చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి సమావేశాలు సభలు పెట్టుకోవాలన్నా కూడా పోలీసుల యొక్క అనుమతి లేదే పెట్టుకునేదానికి లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న డిఎస్పీ సైతం పేర్కొన్నారు. అలాగే టీడీపీ శ్రేణుల యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా ఉపసంహరించుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయడం సభ్య సమాజం వ్యతిరేకం అని చెప్పేసి పోలీసులు సైతం పేర్కొంటున్నారు. అయితే ఇరు వర్గాలకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పరిస్థితి అయితే ఇంకా సద్దు మనగడం లేదు. టీడీపీ నాయకుల ఆందోళన కార్యక్రమాన్ని అంబేద్కర్ సర్కిల్లో కొనసాగిస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులు మాత్రం తమ సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. తదుపరి సమావేశం ఎప్పుడనేది మిథున్ రెడ్డితో మాట్లాడి చెప్తామని చెప్పేసి తాము ట్రావెల్స్ బంగ్లాలో సమావేశం ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కొంతవరకు ఉపశమనం కలిగిందే కానీ టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం వల్ల పొంగనూరులో మరింత ఉద్రిక్త తలెత్తే అవకాశం ఉంది. పోలీసులు సైతం టీడీపీ నాయకులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పొంగనూరులో మరోసారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు పొంగనూరులోకి రావద్దంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించిన పోలీసులు మిథున్ రెడ్డిని తిరుపతిలోనే గృహ నిర్బంధం చేశారు. మరోవైపు ఇద్దరిని కూడా పొంగనూరులో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ కూటమి నేతలు నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. గతంలో తమపై అక్రమ కేసులు బనాయించి తమను ఇబ్బందుల పాలు చేసిన ఈ ఇద్దరు నేతలను కూడా పొంగనూరులో అడుగు పెట్టనిచ్చేది లేదంటున్నారు. అయితే మరోవైపు మిథున్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించడానికి అడ్డుకోవడం సరైంది కాదంటున్నారు. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తా అంటున్నారు. మొత్తం మీద పొంగనూరులో మరొకసారి ఇరు వర్గాల ఆందోళనతో ఒక్కసారి పొంగనూరు వేడెక్కింది. పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.